ఒక మారుమూల పల్లెటూరు. అక్కడ్నుంచి ఏకంగా దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసెస్ స్థాయికి. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈరోజు మన విశ్లేషణలో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా పట్టుదలతో ఐఏఎస్ సాధించిన జాధవ్ సాయ్ చైతన్య అనే ఒక యువకుడి అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, మనందరికీ కావాల్సినంత స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన కథ. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, విజయమనేది ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు అని. అవునా? రాత్రికి రాత్రే సక్సెస్ అయిపోయే మ్యాజిక్ ట్రిక్స్ ఏమీ ఇక్కడుండవు. ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు, నిరాశలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. అలా కష్టపడితేనే మనం అనుకున్న శిఖరాలను చేరుకోగలం అనడానికి ఈ ప్రయాణమే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ముందుగా అసాధారణమైన కలలు కన్నా ఈ సాధారణ కుర్రాడి నేపథ్యమేంటో చూద్దాం. సాయి చైతన్య పుట్టింది ఆదిలాబాద్ జిల్లాలోని పల్స్ బి అనే ఒక మారుమూల తండాలో. వాళ్లమ్మ కవితగారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాన్న జాధవ్ గోవింద్రావు గారు నార్నూర్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. పిల్లల చదువుల కోసం వాళ్ల ఫ్యామిలీ ఉట్నూర్కి షిఫ్ట్ అయిపోయి అక్కడే స్థిరపడింది. అంటే ఎక్కడో ఒక చిన్న పల్లెటూర్లో మొదలైన జీవితం ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎలా చేరిందో ఆలోచిస్తేనే నిజంగా చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇక చదువు విషయానికొస్తే ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఉట్నూర్లోనే జరిగింది. ఆ తర్వాత 6వ తరగతిలో కాగజ్నగర్ నవోదయ స్కూల్లో చేరాడు. ఇక ఇంటర్మీడియట్ కోసం ఏకంగా హైదరాబాదుకొచ్చాడు. ఆ పైన ఇంజనీరింగ్ కోసం ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటి తిరుచిలో అడుగుపెట్టాడు. ఇలా చిన్న ఊరు నుంచి మొదలై ఒక్కో మెట్టు ఎదుగుతూ వేర్వేరు నగరాల్లో, వాతావరణాల్లో చదవడం వల్ల ప్రపంచాన్ని చూసే అతని దృక్పథం చాలా విశాలంగా మారింది. ప్రతి సక్సెస్ స్టోరీలోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. చైతన్య జీవితాన్ని మార్చేసిన ఆ 2 ముఖ్యమైన మలుపుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా ఎన్ఐటీ లాంటి పెద్ద కాలేజ్లో బీటెక్ పూర్తవ్వగానే ఎవరైనా ఏం ఆలోచిస్తారు? మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టేసి లైఫ్లో సాఫ్ట్గా సెటిల్ అయిపోదామనుకుంటారు, రైట్? కానీ ఇక్కడే ఒక పెద్ద మైండ్ సెట్ షిఫ్ట్ జరిగింది. ఒక సేఫ్ కార్పొరేట్ జాబ్తో సరిపెట్టుకోకుండా దేశంలోనే అత్యున్నతమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనబడే ఒక పెద్ద లక్ష్యం వైపు అతని ఆలోచనలు మళ్లే. అది ఎలా జరిగిందంటే, దీనికి బీజం పడింది అతని చిన్నతనంలోనే అండి. నవోదయాల్లో చదివేటప్పుడు ఒకసారి క్లాస్ టాపర్లకి స్వయంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇప్పించారు. అప్పుడు చైతన్య టాపర్ కాదు, అరే నేను కూడా టాపర్ అయ్యుంటే కలెక్టర్ గారితో సర్టిఫికెట్ తీసుకునేవాణ్ణి కదా అని ఫ్రెండ్స్తో బాధపడుతుంటే పక్కనే ఉన్న ఒక టీచర్ విని ఏమన్నారో తెలుసా? అదేంట్రా, కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు తీసుకోవడమెందుకు? రేపు నువ్వే ఒక కలెక్టర్ అయ్యి పిల్లలందరికీ ఇవ్వొచ్చుగా అన్నారు. ఆ ఒక్క మాట అతని బుర్రలో ఎంత బలంగా ముద్రపడిపోయిందో చూడండి. ఆ తర్వాత అతనికి అసలైన స్పార్క్ ఎక్కడ దొరికిందంటే, ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఎన్ఐటి తిరుచి కాన్వొకేషన్కి వాళ్ల సీనియర్, అప్పటికే ఐఏఎస్ అయిన కీర్తివాసన్ గారు గెస్ట్గా వచ్చారు. ఆయన యూపీఎస్సీ మరియు ఇండియన్ సర్వీసెస్ ప్రాధాన్యత గురించి, ప్రజలకి ఎలా సేవ చేయొచ్చు అనే దాని గురించి ఇచ్చిన స్పీచ్ చైతన్యకి కళ్ళు తెరిపించింది. అక్కడే డిసైడ్ అయిపోయాడు, ఇక నా దారి సివిల్స్ మాత్రమే అని. లక్ష్యమైతే ఫిక్స్ అయిపోయింది. కాని దారి పూలపాన్పు కాదు కదా. తను చేసిన 6 ఏళ్ల కఠినమైన పోరాటం ఎలా సాగిందో ఒకసారి గమనిద్దాం. ఈ ఒక్క జర్నీ చాలండి నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ గురించి చెప్పడానికి. 2019లో ఫస్ట్ అటెంప్ట్, అసలు క్వాలిఫై కూడా కాలేదు. 2020లో మళ్లీ రాశాడు, ప్రిలిమ్స్ దాటాడు కానీ మెయిన్స్లో ఆగిపోయాడు. సరే పోనీ అని 2021, 2022లో మళ్లీ ట్రై చేస్తే ఏకన్నా ఇంటర్వ్యూ దాకా వెళ్లి లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయ్యాడు. ఎవరైనా ఇన్నిసార్లు దెబ్బతింటే వదిలేస్తారు కదా, కాని తను అలా చేయలేదు. మళ్లీ రాశాడు. 2023లో ఫారెస్ట్ సర్వీస్ అంటే ఐఎఫ్ఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఉద్యోగంలో చేరుతూనే తన అసలు డ్రీమ్ అయిన ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ ఎగ్జామ్ రాశాడు. పడిపోయిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడమే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం. 6 ఏళ్ల అలు పెరగని పోరాటం ఫైనల్గా ఒక అద్భుతమైన రిజల్ట్నిచ్చింది. అదే ఐఏఎస్ కల సాకారమవడం. ఆ నెంబర్ ఏంటంటే 68. అవును, 2025 ఏప్రిల్లో వచ్చిన సివిల్స్ రిజల్ట్స్లో తను సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. 6వ ప్రయత్నం, 6 ఏళ్ల కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, మరెన్నో త్యాగాలు ఫైనల్గా ఈ 2 అంకెలతో సార్థకమైపోయాయి. ఇదొక అద్భుతమైన ఘట్టం అని చెప్పక తప్పదు. ఇక ఈరోజు అతను ఎక్కడున్నాడో చూస్తే
తన ఎండ్ గోల్ అయిన ఐఏఎస్ సాధించడమే కాదు తమిళనాడు క్యాడర్కి సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం కృష్ణగిరి జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఒక కల కనడం, దానికోసం ప్రాణం పెట్టడం, పట్టుదలతో ఆ కలను నిజం చేసుకోవడం, దీనికి ఇంతకంటే బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ మనకి దొరకదు. ఈ స్ఫూర్తిదాయకమైన విశ్లేషణను ముగించే ముందు జాదవ్ సాయి చైతన్య చెప్పిన ఒక లోతైన మాటను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓటమి ఎప్పుడూ వృధా పోదు, అదో గొప్ప అనుభవం, అందులోంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అంటాడతను. ఎంత నిజమో కదా. వైఫల్యం ఎదురైనప్పుడు కుంగిపోకుండా దాన్ని సక్సెస్కి ఒక మెట్టులాగా ఎలా వాడుకోవాలో ఈ ప్రయాణం మనకి స్పష్టంగా నేర్పుతుంది. మరి మన దారిలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకే భయపడిపోతామా? లేక వాటిని ఒక లెసన్లా తీసుకుని బలంగా ముందుకు వెళ్తామా? ఒక్కసారి ఆలోచించండి.